హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్, మసాలాలు ఏమీ లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలి. దానికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన 1 ఆనియన్, అల్లం వెల్లుల్లి, కట్ చేసిన టమోటాలు, జీరా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసి అందులోకి కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి. నాకు సరిగా కట్ చేయడం రాదు, కానీ మీరు సన్నగా కట్ చేసి వేసుకోండి. సన్నగా కట్ చేయడం వల్ల కూర మరింత టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని, మిర్చిని బాగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ ఉంచుకున్నాం కదా అల్లము వెల్లుల్లి, ఆనియన్, టమోటా, జీరాని, ఆ పేస్ట్ని కూడా వేసేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయాలండి. అవన్నీ పచ్చివే కాబట్టి పచ్చివాసన పోయేటట్టు, ఆయిల్ పైకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మనము మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీ రుచి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని కలిపేసి మరి కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేయండి. మినిట్స్ తర్వాత చూస్తే మనకు కొంచెం ఆయిల్ పైకి వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఆ టైంలోనే మరి కొద్దిసేపు మిక్స్ చేసేసి మీ స్పైసెస్నెస్ తగ్గట్టు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ 1 స్పూన్ పసుపు, మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువే వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ అందులో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని కడిగిపెట్టిన చికెన్ని కూడా వేసేసి మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి. మసాలాలన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకొని స్పైసీగా తయారవుతుంది. కొంతసేపు మగ్గించిన తర్వాత మంటను తగ్గించి మరి కలిపేసుకోండి అడుగు పట్టకుండా. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ ఎప్పుడు బాగా కుక్ అవ్వాలండి. కాయగూరలు తక్కువ ఉడకాలి, నాన్ వెజ్ ఎక్కువ ఉడకాలి. కలిపేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేస్తూనే ఉండాలండి. 20 మినిట్స్ తర్వాత కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేయడమేనే. అంతే, చాలా టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.